నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కావలి ముసునూరులో దారుణం ఆస్తి వివాదంలో సురేష్ అనే వ్యక్తి నరికి చంపిన వైసీపీ నేత కుటుంబ సభ్యులకు కత్తిపోట్లు ఉధృతంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై మండిపాటు జిల్లా వ్యాప్తంగా మానవాహారాలు నిరసనలు యువగళం విజయోత్సవ సభ ప్లాపన్న ఎమ్మెల్యే అనిల్ పవన్ ను చంద్రబాబు ఓరెంజ్ లో వాడుతున్నారని సెటైర్ వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని వెల్లడి 12వ డివిజన్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటన 50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నిబంధనలకు విరుద్ధంగా అనేక మంది లేఅవుట్లు వేయడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నిబంధనలు ఖచ్చితంగా పాటించి లేఅవుట్లను వేసే విధంగా చర్యలు తీసుకున్నామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు 12వ డివిజన్లోని వావిలేటిపాడులో 50 లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు నెల్లూరు 12వ డివిజన్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు నగర మేయర్ శ్రవంతి డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డితో కలిసి వావిలేటి పాడులో పర్యటించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ ప్రాంతంలో 50 లక్షల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వావిలేటిపాడులో నిబంధనలకు విరుద్ధంగా గతంలో కొందరు లేఅవుట్లు వేశారని దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు తాను రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాక నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడంతో నేడు కొత్తగా వేసే అన్ని లేఅవుట్లలో రోడ్లు డ్రైన్లు వేస్తున్నారని పేర్కొన్నారు అనంతరం మేయర్ శ్రవంతి డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి జరగడం లేదని దొంగ ప్రచారాలు అపోజిషన్ వాళ్ళు చేయడం మంచి పద్ధతి కాదని ఇప్పుడు మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం గ్రామాల్లో సచివాలయాలు నిర్మించుకున్నాం ఇట్లా గ్రామాలకు కావాల్సిన అన్ని బిల్డింగులు కూడా మనం నిర్మించుకోవడం జరిగింది ఈరోజు రోడ్లు వేసుకుంటూ ఉన్నాం రైళ్లు దూకుంటూ ఉన్నాం ఎక్కడ అవసరమైతే అక్కడ పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాం గతంలో లేఅవుట్లు వేసిన వాళ్ళు గీతలు గీసి అమ్మేసినందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు స్ట్రిక్ట్గా కలెక్టర్ గారితో కమిషనర్ గారితో ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఎవరైతే లేఅవుట్లలో రోడ్లు సిమెంట్ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైన్లు తవ్వరో ఆ లేఅవుట్లో పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్పాం దానికి అంగీకరించడం కూడా జరిగింది ఇప్పుడు వేసే లేఅవుట్లన్నింటిలో కూడా సిమెంట్ రోడ్లు అన్ని వస్తువులు కూడా కల్పిస్తూ ఉన్నారు గతంలో కల్పించనందువల్ల ఈ శివారు ప్రాంతాల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి కొనేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఎక్కడైతే అన్ని వస్తువులు ఉన్నాయో వస్తువులు కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది వస్తువులు లేని దగ్గర కొంటే పర్మిషన్లు కూడా రావు మళ్ళీ మా చుట్టూ తిరుగుతారు మాకు పర్మిషన్లు ఇప్పించండి మళ్ళీ మాకు రోడ్డు వేయండి అంటూ అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 12వ డివిజన్కి దగ్గర 3.5 కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి ఇంకా కొంత అవసరం అన్నాడు మా పార్లమెంట్ నిధుల నుంచి కూడా 50 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేశాం అవి కూడా పనులు త్వరలో మొదలవుతాయి ఇట్లా ఎక్కడ వీలుంటే ఆ నుంచి అంతా కూడా నిధులు తీసుకొచ్చి ఈ నెల్లూరు రూరల్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసేదానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతోనే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్లో మన డివిజన్ నుంచి భారీ మెజార్టీ తోటి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఒక బిడ్డ ఉంటే ఏ విధంగా ఆ ఇంట్లో సమస్యలు తెలుస్తాయో అదే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు ఒకటే చెప్తున్నారు నేను మీ ఇంటి బిడ్డని నా వల్ల మీకు మేలు జరుగుంటేనే నాకు ఓటు వేయండి అనే నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు లేరు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అటువంటి నాయకుడికి మనం అండగా ఉండాలని కూడా
12వ డివిజన్ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. రాబోయే 24 ఎలక్షన్లో పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మన డివిజన్ నుంచి భారీ మెజార్టీ తోటి గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, రాజకీయాలకు ప్రాముఖ్యత ఇచ్చి గ్రామాలను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్ని చూసాం. ఈ రోజు వాళ్ళు స్వలాభాన్ని చూసుకొని పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కేవలం 8 నెలల కాలంలో పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతనిచ్చి మన రూరల్ ఇన్ఛార్జిగా పంపించిన తర్వాత 150 కోట్ల రూపాయలతో వివిధ గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా ఈ శివారు ప్రాంతాలైనటువంటి మన వార్డ్స్లో అన్నిట్లో కూడా ఆయన అందరినీ కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎక్కడ మనం ఏమి చేయగలం అనేది చూసుకున్న తర్వాతనే స్థానిక నాయకులందరి సహకారంతో వారు అడిగిన నిధులు ఈరోజు రోడ్లకు కావచ్చు, సైడ్ డ్రైన్స్ కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె నేటికి 11వ రోజుకు చేరుకుంది. ఇక ఇందులో భాగంగా శుక్రవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అంగన్వాడీ వర్కర్లు మానవాహారం చేపట్టి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం తమను మానసికంగా హింసిస్తుందని, తమ న్యాయమైన కోరికలను తీర్చాలని అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో మానవాహారం చేపట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ మా సమస్యలు పరిష్కరించడానికి 3 నెలల వ్యవధి కోరుతున్నారని, అయితే అప్పటికైనా సమస్యలు పరిష్కరిస్తారని మాకు నమ్మకం లేదన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీల తాళాలు పగలగొట్టి బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను నడపాలని చూస్తున్నారని, తల్లిదండ్రులు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపడం లేదన్నారు. న్యాయమైన డిమాండ్లను సహృదయంతో పరిష్కరించుకుంటే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. మేడం ఒక్క నిమిషం, మేడం మేడం ఒక్క నిమిషం. నిన్నటి వరకు అయితే బొత్స సత్యనారాయణ గారు 3 నెలలు మాకు టైం ఇవ్వండి అని అడగడం మొదలుపెట్టారండి. మేమైతే ఇప్పుడు 4.5 సంవత్సరం టైం ఇచ్చాము. ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదు. ఈ 3 నెలల్లో కూడా చేస్తారన్న నమ్మకం అయితే మాకు లేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు జీవో పరంగా, ఆయన మాట మీడియా పరంగా మాకు ముందుకు వచ్చి పలానా జీతం ఇస్తాను, వాళ్ళకి ఇంత గౌరవ వేతనం ఇస్తాము అనేసి ఆయన మా సుప్రీంకోర్టు అయితే మాకు ఒక గ్రాడ్యుటీ అమలు చేసిందండి. 26,000 ఇవ్వాలి. ఒక అంగన్వాడీ టీచర్ బతకాలంటే వాళ్ళ భర్త, భార్య, వాళ్ళ ఫ్యామిలీ 5 మెంబర్స్ బతకాలంటే ఈరోజు రేట్లు బట్టి రేట్లు ఎలా ఉన్నాయి, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒక ఫ్యామిలీ బతకాలంటే అంగన్వాడీ టీచర్ అర్హురాలు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీకి ఒక అంగన్వాడీ టీచర్ అర్హురాలు. కాబట్టి ఆమెకి 26,000 వేతనం ఇవ్వండి అని ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఈరోజు మన గవర్నమెంట్ పక్కన పెట్టి మమ్మల్ని అన్ని రకాలుగా కూడా హింసించడం మొదలుపెట్టిందండి. ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్య మహిళల మీద చూపిస్తుంది. అదిగాక బొబ్బిలిలో ఒక ఎమ్మెల్యే చిన్నప్పల నాయుడు ఒళ్ళు బలిసి అంగన్వాడీని సమ్మెకి దిగారంటారు. ఎంతవరకు అతని మానవత్వం ఏంటి, సంస్కారం ఏంటి? ఇదేనా వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలకి మహిళల పట్ల నేర్పిస్తున్నటువంటి సంస్కారం? నెలకు 2 లక్షలు తీసుకునేటువంటి వారికి నీకు ఒళ్ళు బలుస్తుందా? 11,000 తీసుకునేటువంటి అంగన్వాడీ మహిళలకు ఒళ్ళు బలుస్తుందా అనేటువంటిది మేము అడుగుతున్నాం. వీటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క మొండితనం విడనాడాలి. వెంటనే అంగన్వాడీ కార్మికుల పట్ల స్పందించాలి. వారి కనీసమైనటువంటి వేతనాలు కానీ, గ్రాట్యుటీ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఏదైతే అడుగుతున్నారో వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం వెంటనే దిగి రావాలని, లేని పక్షంలో వారికి మద్దతుగా ఈ రోజున్నటువంటి స్థానికంగా లబ్ధిదారులు కానీ, చంటి బిడ్డలు కానీ, గర్భవతులు కానీ, బాలింతలు కానీ, సాధారణ మహిళలందరి యొక్క మద్దతు ఈరోజు అంగన్వాడీ కార్మికులకు ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వాడినట్లు వేరే వారు వాడలేరని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. నెల్లూరు నగరం 44వ డివిజన్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం ముగింపు సభ
జగన్ నామస్మరణతో మారుమోగిందని, మా కార్యకర్తలు కూడా అన్నిసార్లు జగన్ను తలుచుకోరని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. అర్ధరాత్రులు పాదయాత్రలు చేస్తే సమస్యలు ఏం తెలుస్తాయన్నారు. రాజమౌళి ప్రభాస్ను వాడినట్లు పూరి జగన్నాథ్, మహేష్ను వాడినట్లు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు బాగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, 3 నెలల తర్వాత వచ్చేది జగన్ ప్రభుత్వమని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత ఎర్రబుక్కులు ఎందుకు పనికిరావని అన్నారు. సరే మీటింగ్ పెట్టినారు. మీటింగులో జగన్ నామస్మరణం, జగన్మోహన్ రెడ్డి గారిని తలిసినన్ని సార్లు నాకు తెలిసి మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా అన్ని సార్లు స్మరించరేమో. స్టార్టింగ్ ఎత్తుకుంటే సాయంకాలం రాత్రి మీటింగ్ అయ్యేదాకా మా బాసు పేరుతో మారు మోగించే నామస్మరణం అంటే ఆ భయము, ఆ ఇది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ఒకరు క్యాప్షన్ ఇచ్చాను, భలే గమ్మత్తైన క్యాప్షన్. ప్రభాస్ని రాజమౌళి, ప్రశాంత్ నీళ్ళు వాడినట్టు, మహేష్ బాబుని పూరి జగన్నాథ్ వాడినట్టు, జూనియర్ ఎన్టీఆర్ని ఇంకెవరో డైరెక్టరు పీల్చి పిప్పి చేసి సార్ వాడినట్టంట. మన పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు వాడినట్టు మాత్రం ఎవరు వాడలేరంట. ఫుల్గా దాంట్లో చెప్తారా దూకుళ్ళ, అరే నేను ఫుల్గా వాడతాను రాని. ఆ విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాడినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, గతంలో చేసిన పాదయాత్ర అంట అదేందో ముద్దులతో అంటే, ఈయన చేసిన ఈ పప్పు చేసిన పాదయాత్ర అంట ప్రజా సమస్యలు ఏంది. అర్ధరాత్రి 1 గంటకి, అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి ఏం సమస్యలు ఉంటాయి ప్రజలకి నువ్వు అయినా ఉద్ధరించేదానికి. జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా, అంటే రోడ్డు మీద తిరిగి ప్రజలను రోడ్ల మీద కలిసి ప్రజా సమస్యలు తెచ్చుకొని ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాత్రి 12 గంటలకి, 9 గంటలకి, 1 గంటకి చేసిన పాదయాత్ర అంట ప్రజల సమస్యల కోసం చేసిన. ఏమేమి మాట్లాడతారు నాన్న, మీరు కట్టగట్టుకొని వచ్చినా ఎన్ని రకాలుగా చేసినా ఆడ ఒరిగేది ఏమీ లేదు. ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్ అన్నని. 3 నెలలు అన్నాం, 3 నెలల తర్వాత ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ మంచిగా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసుకుంటారు. మీరేమవుతారు, చీటీ చిరిగి ఇళ్లలో పడుకుంటారు. ఏదైనా అంటే రెడ్ బుక్ మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ని మడిసి ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడ పెట్టుకొని అడుగు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 3 రోజులుగా చేస్తున్న సమ్మెకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం సంఘీభావం తెలియజేశారు. నెల్లూరు డీఈఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మెలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరు డీఈఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమాన అర్హతలతో వారితో సమానమైన పని చేస్తున్నారని తెలిపారు. అయినా వారికి ఉద్యోగ భద్రత లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదన్నారు. మిగిలిన ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఒంటరి మహిళలమైన తమకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తించడం లేదని, చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. జాలి, దయా, కరుణతో కడుపు నిండదని, వేతనాలను సవరించాలని కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలు కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత చేయాలి. ఉద్యోగ భద్రత వెంటనే, ఉద్యోగ భద్రత వెంటనే, ఉద్యోగ భద్రత వెంటనే, ఉద్యోగ భద్రత వెంటనే చేయాలి. వీళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ ఉద్యోగులతో సమానంగా అర్హతలతో పని చేస్తున్నప్పటికీ వీళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా. వీళ్ళకు 3 నెలలు 4 నెలలు అయినా జీతాలు ఇవ్వరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తారు. అధికారుల దయాదాక్షిణ్యం మీద బతకాల్సినటువంటి పరిస్థితి. అంతేకాదు వీళ్ళు మిగతా ఉద్యోగుల్లాగా రెగ్యులరైజ్ కావడం కానీ మరొకటి కానీ లేదు. జీతాలు పెరగడము అనేటటువంటిది అసలే లేదు. అందువల్ల ఒక దయనీయమైన స్థితిలో పెద్ద పెద్ద ఉద్యోగ అర్హతలతో
మందితో ఉండేటటువంటి ఎంప్లాయీస్ చాలా కాలము ఎదురు చూసి లాభం లేదని 20వ తేదీ నుంచి సమ్మె చేయడం ప్రారంభించారు. వీళ్ళు కోరేది ఏమిటి? మేము ప్రాజెక్టులో పనిచేస్తున్నా కూడా డిపార్ట్మెంట్లో ఉన్న మిగతా ఉద్యోగుల పనే చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడండి, వాళ్ళకి ఏ సౌకర్యాలు ఇచ్చారో మాకు కూడా ఇవ్వండి, మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయండి, మమ్మల్ని కూడా మాకు కూడా ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వండి, మాకు కూడా గ్రాట్యుటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. గవర్నమెంటు పదవిలోకి వచ్చి 4.5 ఏళ్ళు అయినా కూడా ఎంతకాలమైనా దీన్ని పట్టించుకోకుండా దాటేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద దోషేయాలని ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఇది తెగదు అని మేమందరం మాట్లాడుకొని వీళ్ళందరినీ సమ్మెలోకి పోతే తప్ప పరిష్కారం కాదని చెప్పి 3 రోజుల నుంచి సమ్మెలో ఉన్నాం. మేమందరం ఐక్యంగా ఉన్నాం. మాతో పాటు రేపు పొద్దున రెగ్యులర్ టీచర్లందరూ కూడా మా పోరాటానికి మద్దతుగా రాబోతున్నారు. ఆ కథ కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. మేము ఒంటరి వాళ్ళం కాదు. ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని ప్రాజెక్టు అనే మాట ఎత్తేసి డిపార్ట్మెంటు గవర్నమెంటు అనేటటువంటి వైపున ఆలోచించి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలా, అన్ని రకాల సౌకర్యాలు ఇతరులతో సమానంగా వీళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పని గవర్నమెంట్ చేయకపోతే తెగేదాకా లాగితే దాని ఫలాన్ని కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నాం. పేద విద్యార్థుల పట్ల వాళ్ళ యొక్క అవసరాలు గుర్తించి పనిచేస్తున్నాం కాబట్టి మా కుటుంబాలు, మా యొక్క పరిస్థితులు, మా యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని మమ్మల్ని పట్టించుకొని మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయండి, అదేవిధంగా గౌరవంగా చూడండి. అదేవిధంగా మాకు కావాల్సినవన్నీ కూడా, మాకు హెల్త్ కార్డులు లేవు, మాకు రేషన్ కార్డులు లేవు, ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు మాకు లేవు. కేవలం మేము కష్టపడి పనిచేస్తున్న విధానాన్ని బట్టి మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు మాకు వర్తించలేదు. నేను కూడా ఒక విధవరాలని అయినప్పటికీ నాకు ఎటువంటి విడో పెన్షన్ కూడా లేదు. ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు, ఇంట్లో కూర్చుంటే మేము ఇస్తాం, ఇంట్లో కష్టపడుతున్నారని. కాబట్టి మాకు సంక్షేమ పథకాలు లేవు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని పర్మనెంట్ చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కానీ మా ఎడల దయచూపకపోతే మేమందరం ఏకదాటిగా ఇంకా ముందు ఈ సమ్మెను కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాము. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంగన్వాడీ వర్కర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరి నిరసనకు జనసేన పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంగన్వాడీ వర్కర్ల ఆందోళన నిరవధికంగా కొనసాగింది. ఇక ఇందులో భాగంగా శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు. అలాగే రాస్తారోకో చేపట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వీరి ఆందోళన కార్యక్రమానికి జనసేన పార్టీ సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ మద్దతు తెలియజేశారు. ధర్నాలో పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తక్షణం అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. వైసీపీ కువైట్ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కువైట్ దేశంలోని మాలియా పట్టణం పవన్ ఆంధ్ర రెస్టారెంట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. వైసీపీ కువైట్ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో వైసీపీ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ కువైట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే 90% నెరవేర్చిన ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శనీయమని అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి విజయ దుందుబి మోగించి రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని పేర్కొన్నారు. కొవ్వూరు బజార్ సెంటర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, సాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా భారీ కేక్ ను కట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కొవ్వూరులోని బజార్ సెంటర్లో గురువారం రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, సాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా వారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బజారు సెంటర్లో యువత కేరింతల నడుమ రాధాకృష్ణారెడ్డి, సాయిరెడ్డి కేక్ ను కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కానున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సాయి, యశ్వంత్ రెడ్డి, జగదీష్, పాటూరు పొట్ల ప్రసాద్, జలీల్, సంపత్, చిరంజీవి, కవరగిరి ప్రసాద్ పాల్గొన్నారు. కోవూరు పట్టణంలో బజార్ సెంటర్లో అంతా యువతతో మొత్తం యువత 400 మంది యువత గ్యాదర్ అయ్యి ఈరోజు ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఇది కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు, మన ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో మన యువతకి ఈరోజు జిల్లా స్థాయిలో 4 పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ అభిమానులందరూ కూడా సుమారుగా 400 మంది గ్యాదర్ అయ్యి ఈరోజు ఈ సెంటర్లో పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇదే సెంటర్లో మన 12వ తేదీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ చేయడం జరిగింది. బజార్ సెంటర్లో ఇంతవరకు చరిత్రలో ఒక కేక్ కట్ చేయడం ఎక్కడా జరగలేదు. ఇది రెండవసారి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి మీద అభిమానంతో వీళ్ళందరూ రావడం జరిగింది. ఈ నెల 30వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరులో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ మహాసభలను రైతు కూలీలు జయప్రదం చేయాలని రైతు కూలీ సంఘ కన్వీనర్ డిపి పోలయ్య పిలుపునిచ్చారు. సైదాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 20 సంవత్సరాలు నిన్నటువంటి అసైన్మెంట్ భూములకి యాజమాన్య హక్కులు కల్పిస్తానని చెప్పని ఒకవైపున చెప్తూనే మరోవైపున ఆ భూములను ఆసాములకు, భూస్వాములకు, రాజకీయ నాయకులకు, పెట్టుబడిదారులకు అప్పగించాలనే కుట్రలో భాగంగానే సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాల వారీగా పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల వివరాలను మొత్తం కూడా నోటీసు బోర్డులు పెట్టాలి, వాళ్ళకి హక్కు కల్పించాలి. ఇప్పటికే జిల్లాలో దరిదాపుగా 100,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు మొత్తం అన్ని ఎకరాంతా ఉన్నాయి. తిరిగి వాటిని పేదలకు పంపిణీ చేయాలని లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఇవాళ అఖిల భారత రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మహాసభ వేదిక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా భూస్వాముల ఆక్రమణ ఉండే ప్రభుత్వ బంజరు మిగులు భూమిని పేదలు పంపిణీ చేయాలని, రైతులు, కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొనే భూ సమస్యలు, ఇతర సమస్యలు మొత్తం చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవచ్చు ఈ మహాసభ వేదిక కానున్నది. కాబట్టి జిల్లాలోని రైతాంగం మొత్తం కూడా, రైతులు, రైతు కూలీలు, పేదలు మొత్తం కూడా ఈ మహాసభలో పాల్గొని ఈ మహాసభ జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న స్కూటీని కారు ఢీకొట్టడంతో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని మల్లాం కోడలి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. నాగరాజు అనే వ్యక్తి స్కూటీపై రోడ్డుపై దాటుతుండగా వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. స్కూటీని కారు కొద్ది దూరం ఈడ్చుకు వెళ్లడంతో మంటలు చెలరేగి స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కావలి ముసునూరులో దారుణం. ఆస్తి వివాదంలో సురేష్ అనే వ్యక్తిని నరికి చంపిన వైసీపీ నేత. కుటుంబ సభ్యులకు కత్తిపోట్లు.
ఉధృతంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై మండిపాటు, జిల్లా వ్యాప్తంగా మానవాహారాలు, నిరసనలు. యువగళం విజయోత్సవ సభ ప్లాపన్న ఎమ్మెల్యే అనిల్, పవన్ ను చంద్రబాబు ఓరేంజ్ లో వాడుతున్నారని సెటైర్, వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని వెల్లడి. 12వ డివిజన్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటన, 50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.